ఎన్టీఆర్ నీల్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. నాని సుజిత్ స్టార్ట్ కాకముందే OG2 వర్క్ స్టార్ట్ అయిపోయినాయా. రాకా షూటింగ్ అప్డేట్ ఏంటో తెలిసిపోయింది. అండ్ పెద్దిలో ఈ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందా. ఇలాంటివి చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. రియాక్షన్ ఛానల్ చెక్అౌట్ చేసేసేయండి. స్టార్ట్ చేసిందాం, వచ్చేసేయండి. సో రిలీజ్ లో గురించి మాట్లాడితే జెట్లీ అండ్ గాయపడ్డ సింహం రెండు కూడా May 1 నాడు వస్తుంది. జెట్లీ సడన్ గా వాళ్ళు May 1 అని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ రితేష్ రాణా ప్రీవియస్ ఫిల్మ్ అయిన బత్తు వదలరా 2 కూడా ఇట్లా 2 వారాల ముందే రిలీజ్ అని చెప్పేసి చెప్పారు. బట్ ప్రమోషన్స్ అవన్నీ బాగా చేస్తారు, గట్టి నమ్మకం ఉంది. టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేసి ఇప్పుడు ట్రైలర్ రావాలి. ఇంకా చాలా బాగుండాలి సినిమా ముఖ్యంగా, ఎందుకంటే మత్తు వదలరాకి లైక్ అది ఫ్రాంచైజ్ బిల్డప్ అయితే వచ్చింది. దీనికి ఇంకా చాలా జరగాలి. దీనిలో వెన్నెల కిషోర్ గారు కూడా ఒక కీ రోల్లో చేస్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ లీడ్ లెక్క అనిపిస్తుంది నాకైతే మాత్రం. బట్ ఏమైనా కానీ ఒక పాట అయితే రిలీజ్ అయింది, చాలా చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుండాలి, నవ్వించండి. బేసిక్ ఇంకేం అడగట్లేదు. May 1 నాడు 2 సినిమాలు వస్తున్నాయి అట్లా. గాయపడ్డ సింహం అన్న తరుణ్ భాస్కర్ గారిది. సో అది కూడా ట్రంప్ మావతో కొన్ని వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, కూడా బాగున్నాయి. సో బాగుండాలని కోరుకుంటున్నా. మీరు ఏ సినిమాకి వెళ్తారు ఫస్ట్ చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ కామెడీ అండ్ తరుణ్ భాస్కర్ ఇద్దరు గురించి మాట్లాడుతుంటే ENE రిపీట్, అదే మన ENE2 సినిమా థాయిలాండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. అదే లాస్ట్ షెడ్యూల్ అంట. దానికి సంబంధించి 4 లీడ్స్ తోటి ఫోటో అయితే తీశారు. సో నాకైతే మాత్రం నచ్చింది. ఇది ఫైనల్ షెడ్యూల్. దీని తర్వాత టోటల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని October 15 అట్లా వచ్చేసి దసరా టైం అట్లా వచ్చేసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు ఇంకా ఎలాంటి కామెడీ సినిమాలు చేయరంట. ఇంకా హీల్ గోయింగ్ టు సూపర్ సీరియస్ డ్రామా ఏదో వెళ్తారంట. సో లెట్స్ సీ. ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. చాలా పెద్ద బడ్జెట్, 40 కోట్లు ఎంతో పెడుతున్నారంట. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్సైటెడ్. చూడాలి ఎట్లా ఉంటుందో. మ్యాజిక్ రీక్రియేట్ చేయగలుగుతారో లేదో చూడాలి ముందైతే. సో సీక్వెల్స్ గురించి మాట్లాడుతుంటే జైలర్ 2 షూట్ అయితే ప్రస్తుతానికి ర్యాప్ అయిపోయింది. ఎన్నెల నుంచి షూట్ చేస్తున్నారు, ఎప్పుడు అయిపోయింది, రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే మాత్రం వాళ్ళు జూలై ఆగస్ట్ అట్లా ప్లాన్ చేస్తున్నారు. OTT చేతిలో ఉంటుంది భయ్య, మన చేతిలో ఏమీ లేదు. జూలైలో వస్తే పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఆగస్ట్ అయితే మాత్రం ప్యారడైజ్ ఉంది. ప్యారడైజ్ కూడా డిసెంబర్ కి పోస్ట్పోన్ అవుతుంది. సో ఓన్లీ జైలర్ లో ఒక్క మోహన్ లాల్ గారు తప్ప ఇంకే క్యాంపియోస్ లేవంట. నో షారుఖ్ ఖాన్, నో శివరాజ్ కుమార్, నో బాలకృష్ణ, ఇంకెవరూ లేరు. ఓన్లీ రజనీకాంత్ గారు అండ్ మోహన్ లాల్ గారు మాత్రమే ఉంటారంట. దీంట్లో SJ సూర్య గారు విలన్గా చేస్తున్నారు. అండ్ ఐ రియల్లీ హోప్ ఈ సినిమాని క్యామియో ఫెస్ట్ లెక్క కాకుండా, జస్ట్ ఎలివేషన్ ఫెస్ట్ లెక్క కాకుండా, ఒక మంచి స్టోరీ తోటి ఒక మంచి సినిమా చూపిస్తే సరిపోతుంది. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ ఫిలిం షూట్ ర్యాప్ ఫోటోలలో రజనీకాంత్ గారి కొడుకు క్యారెక్టర్ చేసిన ఆ యాక్టర్ కూడా ఉన్నాడు. ఆయన పేరు తెలియదు నాకు, మర్చిపోయినా. అంటే చచ్చిపోలేదా క్లైమాక్స్ లో కాల్చేసారు కదా, మరి ఎట్లా బతికిండు ఏమో చూడాలి సినిమాలో. సో జూలై ఆగస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది. సో ధురంధర్ 2 బాహుబలిని బీట్ చేస్తుందా అంటే ఆల్మోస్ట్ బీట్ అయిపోయింది. టెక్నికల్ ఈ వీడియో వచ్చేసరికి బీట్ చేసింది అనుకుంటా. 1783 crores ఆల్రెడీ గ్రాస్ చేసేసింది. వాళ్ళు చాలా డీటెయిల్గా మన లెక్క పిచ్చి పోస్టర్స్ రిలీజ్ చేయకుండా ఏదో ఫ్యాన్స్ కోసము మేము పరుగు కాపాడుకోవాలని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేయకుండా Day 1 ఇంత, Day 2 ఇంత, Day 3 ఇంత, వీక్ ఇంత అన్నట్టుగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పెడుతూ ఎక్కడ ఎంత కొట్టిందో కూడా క్లారిటీగా చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దట్ వాస్ 1783 crores. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకొక 9 కోట్లు కొట్టేస్తే బాహుబలి 2 టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ని ధురంధర్ 2 క్రాస్ చేసేస్తుంది అంటున్నారు. అదంతా పక్క పెట్టుకున్నా కానీ 2000 వెళ్తుందా? నాకైతే మాత్రం ధురంధర్ 2 2000 కొట్టాలని ఉంది. అదేదో తెలియదు కానీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దాట్. ధురంధర్ లాంటి సినిమా 2000 దాకా పోయే ఛాన్సెస్ అయితే గట్టిగా అనిపిస్తున్నాయి. సో బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ కొరటాల శివ గారితో ఉండదంట. అదేంటండి కొరటాల శివ గారు దేవరాటు చేయాలి కదా అంటే మాత్రం అదే డౌట్ వస్తుంది. అంటే స్టార్ట్ అయితే అంటే షూట్ తొందరగా. ఈ సినిమాని ప్రొడ్యూసర్ SLV సినిమాస్ అండ్ యువసుధా ఆర్ట్స్ చేస్తారంట. సో ఎప్పటి నుంచో కొరటాల శివ గారు బాలయ్య గారి సినిమా ఉంటుందని చెప్పారు. మధ్యలో దేవరాటు అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఎన్టీఆర్ నీల్ గురించి నిన్ననే అనౌన్స్మెంట్ వచ్చింది. వీటన్నిటిని చూసుకుంటే జనవరి వరకు ఎన్టీఆర్ నీల్ షూట్ జరుగుతుంట. అప్పటిలోపు కొరటాల శివ గారు బాలయ్య గారి సినిమా స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆమె ఎక్సైటెడ్ అంటే మాత్రం నాట్ రియల్లీ. నాకు దేవర అస్సలు నచ్చలేదు. సో కొరటాల శివ గారు, బాలయ్య గారు ఏమో చూద్దాం, బాగుంటే హ్యాపీ. అండ్ బాలయ్య గురించి మాట్లాడుతుంటే NBK 111 అదే మన గోపిచంద్ మల్లేతో చేయాల్సిన సినిమాలో హీరోయిన్ గా కాజల్ గారిని తీసుకున్నారంట. నయనతార అన్నగా మరి కాజల్ ఎట్లా వచ్చిందంటే తెలియదయ్యా. వాళ్ళు ఏదో చేస్తున్నారు. 3 సార్లు స్టోరీ మారింది, 2 సార్లు హీరోయిన్ మారింది, ఎటేటో పోతుంది సినిమా. తొందర షూట్ చేసి తొందర రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో టాక్సిక్ గురించి మాట్లాడితే టాక్సిక్ ఖచ్చితంగా June 4 నాడే వస్తుందంట. దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న April 2nd వీక్ లో సినిమాకాన్, హాలీవుడ్ లో సినిమాకాన్ స్టార్ట్ అయిందనంట. ఆ 4-5 డేస్ లో టాక్సిక్ వాళ్ళు ఫిల్మ్ కి సంబంధించి 9 నిమిషాల ఫుటేజ్ ఒకటి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళకి రిలీజ్ చేశారు. అండ్ టాక్సిక్ గురించి మాట్లాడుతూ యశ్ గారు ఇస్ గోయింగ్ టు బి గ్యాంగ్స్టర్ సైకలాజికల్ యాక్షన్ డ్రామాలా ఉంటుంది. ఇది నార్మల్ యాక్షన్, ఇది నార్మల్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ కాదు, ఇంకా చాలా లేయర్డ్ ఉంటుంది. అండ్ రిలేషన్స్ కానీ టైం కానీ చాలా మారుతూ ఉంటుంది సినిమా స్టోరీలో. అండ్ ఆల్సో 1961 తర్వాత గోవాను ఆక్యుపై చేసిన పోర్చుగీస్ గ్యాంగ్ ఆఫ్ ఏవైతే ఉంటాయి దాని బేస్ మీద తీసిన సినిమా అని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా June 4 నాడే వస్తుంది. అండ్ ఇంకా కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే సినిమా బడ్జెట్ 600 కోట్లు అంట. 600 కోట్లు.
సరే 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 కానీ పాపం ఇది 500 కోట్లు జననాయకన్, అది 600 కోట్లు, ఈ 2 సినిమాలకే 11 కోట్లు, కేవీఎన్ అబ్బో దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ ఉందంటే ఏమో భయ్య నాకు అంతైతే అనిపించట్లేదు. రామాయణం మీద ఎక్సైట్మెంట్. సో రామ్ పోతినేని గారి నెక్స్ట్ మూవీ ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆయనే రాస్తున్నారు స్టోరీ, ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నట, ఆయన హీరో కూడా చేస్తారు. తర్వాత లోకేష్ కనగరాజు గారి అసిస్టెంట్ డైరెక్టర్ విఘ్నేష్ గారిని ఈ సినిమా డైరెక్టర్ గా పెడదాం అనుకున్నారట, కాకపోతే అది కుదరలేదు. సో ప్రస్తుతానికి వచ్చే న్యూస్ ఏంటంటే రామ్ పోతినేని గారే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారంట. సో ఇంట్రెస్టింగ్ ఎలా ఉండదో చూడాలి. అండ్ నాకైతే మాత్రం ఏమీ అనిపించలేదు భయ్య, అయ్యో పాపం అని కూడా అనిపించలేదు. ఆయన దారుణమైన సినిమాలు ఇచ్చారు మనకి. కరెక్టే మొన్న వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మరీ అంత దారుణంగా అయితే లేదు. ఇట్ వాజ్ అన్ ఓకే మూవీ, చూడొచ్చు, బాగానే ఉంటుంది. సో ఐ హోప్ ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. లోన్ వుల్ఫ్ ఇది ఒక సైఫై డ్రామా అంట. ఇంట్రెస్టింగ్. సో వీడి శౌర్యు, అదే విజయ్ దేవరకొండ మూవీ శౌర్యు డైరెక్షన్ లో వచ్చే మూవీ వాట్ ఈస్ అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. ఈ లాంచ్ కి నాని గారు వచ్చారన్నట్టు. ఈ సినిమా షూట్ 2026 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందంట. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ గారు రణబాలి షూట్ చేస్తున్నారు. దీని తర్వాత రౌడీ జనార్దన్ డిసెంబర్ లో వస్తుంది, రణబాలి సెప్టెంబర్ లో వస్తుంది. వీటన్నిటితో పాటు శౌర్యు సినిమా కూడా అవుతుంది అనమాట. దీంట్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ చాలా మంది పనిచేస్తున్నారు. అండ్ ఇది ఒక మిథలాజికల్ యూనివర్స్ లో జరిగే స్టోరీ అంట. ఒక రాజుల కాలం అట్లాంటి కైండ్ ఆఫ్ వాట్ ఈస్ సినిమా అయితే ఉండొచ్చు. సో పోస్టర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎంతమంది తెలిసింది యాక్చువల్ గా ఫస్ట్ ఈ స్టోరీని ఎన్టీఆర్ గారు చెప్పారని చెప్పేసి. దీని మీద ఆల్రెడీ ఎప్పుడెప్పుడో వీడియో చేశాను. తర్వాత శౌర్య గారు వచ్చి నేను ఎన్టీఆర్ గారితో సినిమా చేయను అని చెప్పేసి ఏదో అన్నారు అనమాట. లేదు చేయట్లేదు, అంతా ఫాల్స్ అని చెప్పేసి దాన్ని నేను ప్రైవేట్ చేసిన. ఇప్పుడు చూస్తే అది నాని గారికి వెళ్ళింది, నాని గారి నుంచి వీడియోకి వచ్చింది. సో ఆ వీడియో పెట్టేస్తా, మళ్ళీ చూసేసేయండి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, రియలీ ఎక్సైటెడ్. చూడాలి, నాకు శౌర్యం మీద నమ్మకం. సో పెద్ద సినిమా పోస్ట్పోన్ అయిపోయింది, జూన్ లో వస్తుందంట. వాళ్ళే చెప్పేశారు జూన్ ఫస్ట్ వీక్ అనుకుంటున్నారు. జూన్ ఫస్ట్ వీక్ లో సచిన రాదు, ఎందుకంటే టాక్సిక్ ఖచ్చితంగా వస్తుందంట. అట్లా అనుకుంటే జూన్ 25th కే వస్తుంది. అట్లా అనుకున్న సినిమా స్పెషల్ సాంగ్ ఇంకా షూట్ కాలేదు. ఈ స్పెషల్ సాంగ్ లో సంయుక్త మీనన్ గారిని తీసుకుందాం అని చెప్పేసి న్యూస్ అయితే నడుస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు సెకండ్ హాఫ్ RR కంప్లీట్ చేయాల్సి ఉంది. అది కంప్లీట్ అయిందంటే పోస్ట్ ప్రొడక్షన్ మంచి అయిపోతుంది. సో ఖచ్చితంగా జూన్ లో గట్టిగా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. జూన్ 4th వద్దాం అనుకుంటున్నారు, కాకపోతే టాక్సిక్ అయితే ఖచ్చితంగా వస్తా అంటున్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే జూన్ 25th వస్తుంది. అది వచ్చిందంటే మన అయ్యగారి సినిమా లెనిన్ సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా. ఇంకొక చిక్ ఏంటంటే ఈ సినిమా టైటిల్ మారుస్తారంట, లెనిన్ కాకుండా ఇంకేదైనా పెడతారంట. ఎందుకంటే ఈ సినిమా లెనిన్ అని పెట్టడం వల్ల జనాలకు అంత ఎక్సైట్మెంట్ లేదు, కాబట్టి మేము టైటిల్ అలా మారుస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు. అంటే ఏంది లైక్ ముందు నుంచి కరెక్ట్ ప్లానింగ్ ఉండదు, అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది. మన పార్ట్ వచ్చింది, నాకు అంతగా ఏమి కలేదు. ఐఎమ్ రియల్లీ నాట్ ఎక్సైటెడ్ విత్ దిస్ మూవీ. ఏమో చూద్దాం అనిపిస్తుంది నాకు మాత్రం. అయ్యగారు చాలా ప్రూవ్ చేయాలి, మార్కెట్ కూడా లేదని ఫీలింగ్ అన్నమాట నాకు. మీ థాట్స్ ఏంటి? సో నాని సుజిత్ సినిమా యాక్చువల్లీ ఈ ఇయర్ డిసెంబర్ వరకు షూట్ స్టార్ట్ కావాలి, అది అయ్యేటట్లేదు భయ్య. ఎందుకంటే ప్యారడైజ్ మళ్ళీ షూట్ కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పటి వరకు దగ్గర 120 days షూట్ కంప్లీట్ చేశారు, ఇంకా 40 days షూట్ మిగిలిందంట. ఇదంతా అయిపోయిన తర్వాత నాని సుజిత్ షూటింగ్ లో జాయిన్ అవుతారంట. ఈ నాని సుజిత్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అండ్ స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాని గారి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి సుజిత్ అండ్ వాళ్ళ టీమ్ OG2 స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నారంట. OG2 విల్ బి అ ప్రీక్వెల్, నాట్ అ సీక్వెల్. అండ్ OG2 ఖచ్చితంగా ఉండాలా అంటే మాత్రం నో, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యూనివర్స్ పెట్టావు కాబట్టి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ OG క్రాస్ సాహన్ పెట్టేసి ఆ యూనివర్సిటీ కంప్లీట్ చేసేసి అయిపోతుంది నా ఫీలింగ్ అనమాట. బట్ చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది చెప్పలేరు. నాకైతే నచ్చింది OG. సో బాగుండాలని కోరుకుంటున్నా. ఈసారి జనంత స్క్రిప్ట్ గట్టిగా రాస్తే బాగుంటుంది సుజిత్. సో అల్లు అర్జున్ గారి రాకా షూటింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దీపికా పడుకోన్ గారి షూట్ అంతా కూడా కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట తొందరగా. ఎందుకంటే షీ అనౌన్స్డ్ షీ ఈస్ ప్రెగ్నెంట్. సో ఆమె పోర్షన్ అంతా కంప్లీట్ చేసుకొని వీళ్ళు టోటల్ షూట్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఆగస్ట్ వరకు అల్లు అర్జున్ గారి పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మాక్సిమం అక్టోబర్ నవంబర్ వరకు టోటల్ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year పోస్ట్ ప్రొడక్షన్ తీసుకొని ఖచ్చితంగా డిసెంబర్లోనే వద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందు అసలే వచ్చే పరిస్థితి లేదు. ఇలా అనుకున్నా కానీ డిసెంబర్ 2027 కూడా డౌటే అనుకోండి. 2028కి పుష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రాకా మీద ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ స్టిల్ గట్టి కొట్టేస్తుంది. బట్ స్టిల్ లెట్స్ హోప్. అల్లు అర్జున్ గారి మీద నమ్మకం ఉంది నాకు. మీ థాట్స్ ఏంటి అసలు రాకా మీద? కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలా అనుకున్న ఎన్టీఆర్ నీల్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది భయ్య. సో ఎన్టీఆర్ నీల్ విల్ బి రిలీజ్డ్ ఆన్ June 11th, 2027. నేను ఏదో సంక్రాంతో మార్చో ఏప్రిల్లో అన్న డైరెక్ట్ జూన్కే పుష్ చేసేసారు. అండ్ 40% కూడా షూట్ కంప్లీట్ కాలేదు. అండ్ దీనిలో మ్యాజిక్ ఏంటంటే ఈ సినిమా 2 పార్ట్లుగా షూట్ చేస్తున్నారు. 1 and 2 లెక్క. ఫస్ట్ ఎన్టీఆర్ నీల్ 1 and 2 ఒకటేసారి షూట్ చేస్తారు. June 11th ఎన్టీఆర్ నీల్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 6 months ఆగి, అంటే డిసెంబర్ ఆర్ జనవరి సంక్రాంతి ఆ టైం వరకు 2028లో ఎన్టీఆర్ నీల్ 2 కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో దేవరా ఇరుకుంది. అండ్ ఈ సినిమా షూట్ మొత్తం జనవరి వరకు జరుగుతుందంట. కాబట్టి దేవరా 2 షూట్ అయితే కాదు. దీని మధ్యలో కొరటాల శివ గారు బాలయ్య గారి సినిమా చేసి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ దేవరా 2 రావట్లేదు. అండ్ మళ్ళీ చెప్తున్నా, June 11th నాడు సినిమా వచ్చే ఛాన్సులు గట్టిగా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే హాలీవుడ్లో పెద్ద సినిమాలు 3 ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి అన్నట్టు. June 11th నాడే హాలీవుడ్ లో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2
రిలీజ్ అవుతుంది. 'హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 1' సినిమా 700 మిలియన్ 600 మిలియన్ ఎంతో కొట్టింది. చాలా చాలా పెద్ద హిట్ అది లైవ్ యాక్షన్ వల్ల. అట్లా అనుకున్నా కానీ 1 వీక్ తర్వాత, జస్ట్ 1 వీక్ తర్వాత స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ వస్తుంది. ఎన్టీఆర్ నీల్ కంటే 1 వీక్ ముందు స్టార్ వార్స్ వల్ల స్టార్ ఫైటర్ సినిమా కూడా వస్తుంది. సో ఇన్ని సినిమాల మధ్యలో ఐమాక్స్ కాదు కదా, PLF స్క్రీన్ కూడా వచ్చే ఛాన్సులు గట్టిగా అసలు లేనేలు. సో నాకైతే మాత్రం ఏంద్రా అని ఫీలింగ్ అయితే వస్తుంది. మళ్ళీ పుష్ అయితే గ్యారంటీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఎందుకో జస్ట్ ఏదో నార్మల్గా ఇచ్చేద్దాం అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇదని అనుకున్నా కానీ ఎన్టీఆర్ గారి బర్త్డే నాడు పరిస్థితి ఏంట్రా అంటే మాత్రం May 20th నాడు ఎన్టీఆర్ నీల్ నుంచి అఫీషియల్ గా గ్లిమ్స్ వచ్చేసని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ఇదే కాకుండా దేవరా 2 నుంచి కూడా అప్డేట్ ఉంటుంది అంటున్నారు. ఇదే కాకుండా గాడ్ ఆఫ్ వార్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. నన్ను అడిగితే ఒక సినిమా వస్తుంది కాబట్టి మిగతా 2 సినిమాలు తప్పుకుంటాయి. ఎన్టీఆర్ నీల్ ఖచ్చితంగా వస్తుంది. దేవరా 2 నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదు. అండ్ ఆల్సో గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడైతే ఉండదని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్టీఆర్ నీల్ కన్ఫర్మ్ చేసుకోండి, మిగతా సంగతులు మిగతా చూసేద్దాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం సండే నాడు లైవ్ లో మాట్లాడేసుకుందాం. సో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి, రియాక్షన్ ఛానల్ చెక్అౌట్ చేసేయండి. అండ్ భాను బెజ్జంకిలో మన హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన అస్త్రాలు ఏంటి వాటి గురించి మాట్లాడే ఒక వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.